మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంట. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు నిన్ను చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగా ఉండి అంత మంచిగా ఉంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇళ్ళని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయిన టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగుంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకు ముందు రాగానే కొంచెం రిలాక్స్ వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒప్పుకుందా? మీ అందరూ కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విజాంద్ర మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండి గట్ట పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడపిల్లలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలింది అంతే, వదిలేసింది. ఎంత విషాదం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందేట్లో సడేమి అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూర్చోడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు